విజయవాడ కండ్రిక వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడలోని కండ్రిక ప్రాంతం ఇంకా జల దిగ్బంధనలో ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొందరైతే ఈ 4 రోజులుగా కురిసిన వర్షంతో వరద కానీ సతమతం అవుతూ ఇళ్లను విడిచి బయటకు పోతున్నారు. కొంతమంది బంధువుల ఇళ్ళకి, కొంతమంది దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఎందుకంటే 4 రోజుల నుంచి కొంతమంది ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అక్కడ కూడా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో వీళ్ళంతా కూడా ఈ ఆహారం, తాగునీరు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం వైపు సరఫరా చేస్తున్న పూర్తి స్థాయిలో అందడం లేదనే వాదనతో వీరంతా కూడా కొంతమంది ఇళ్లనైతే విడిచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇప్పటికీ కూడా నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కండ్రికి దగ్గర ఇంకా జల ప్రవాహం కొనసాగుతుంది. బుడమేర వాగు అయితే ఉధృతి కాస్త తగ్గినప్పటికీ ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది. పిల్లల్ని భుజాలపైన వేసుకొని చాలామంది ఊరు దాటుతున్నారు. కొందరైతే ఇప్పటికీ కూడా ఆ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వస్తుందేమో, తమను ఆదుకుంటారేమని. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, అని తెలుసుకుందాం. అయ్యా, నిన్నంతా వాటర్ బాటిల్స్ వచ్చినాయి, పాల ప్యాకెట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈరోజు పొద్దున్న నుండి పాల ప్యాకెట్లు లేవు, వాటర్ బాటిల్స్ లేవు. అసలు ఇళ్లలో పాములు ఉన్నాయి, నీళ్లు తగ్గిన కొద్ది పాములు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పసిపిల్లలకు పాలు లేదు, నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు కూడా ఈరోజు ఎవరు అందించిన వారు లేరు. చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంకా ఎవరన్నా ఆదుకుంటే. ఇళ్లలో అంత బురద, అంత ఫ్రిడ్జ్లు అన్నీ పాడైపోయినాయి సార్. ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాం. అన్నీ పాడైపోయినాయి. 40,000 రూపాయల ఫ్రిడ్జ్, టీవీలు మొత్తం పాడైపోయినాయి. మా బామర్ది గారు వాళ్ళ అబ్బాయి కూడా కొట్టుకెళ్ళిపోయాడు, మా మేనల్లుడు. ఆ పిల్లోడిని ఎక్కడమే మేము సరిపోతుంది. దయచేసి అయితే మీరు ఎవరైనా పెద్దవారు ఆదుకుంటారని దయతో మేము అడుగుతున్నాం. చాలా తీవ్రంగా ఉందండి. వరదల్లో నీళ్ళు వచ్చేసాయి, మాకు అక్కడ దాకా వచ్చేసాయి. ఇంట్లో సామాన్లు ఎక్కేసి పైకి వెళ్ళాం. సామాన్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయాం. తినడానికి తినలేదు. ఎండదాకా అందే కానీ ఈరోజు లేవు. పిల్లలు అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు, ముసలోళ్ళు అల్లాడిపోయి నేను ఇంటింటికి ఇచ్చారు సార్. ఈరోజు మాత్రం వస్తుంటే పోలీసులు మీ ఇంటింటికి వస్తాయి అన్నారు సార్. ఒక్కలో కూడా రాలేదు సార్ ఇప్పటిదాకా. అట్లా ఉంటారు సార్. ఏమి లేదండి, అసలు ఒక్క ఆఫీసర్ పట్టించుకునే ఆఫీసర్ లేదండి. నిన్నైతే చాలా ఉధృతిగా ఇచ్చారండి, అతివృష్టి అనావృష్టి అన్నట్టు నిన్న. కానీ ఈ రోజు కానీ గత 3 రోజులు ఏమీ లేదండి. నిన్న ఒక్క రోజు మినహాయిస్తే ఏమీ కూడా అందలేదండి. అసలు పొద్దు నుంచి నిన్న ఈ టయానికి అంతా వచ్చిందండి. అసలు ఈ రోజు ఒక పాల ప్యాకెట్ కానీ, బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదండి. చంటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక వాటర్ ట్యాంక్ వచ్చిన సందర్భం లేదండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన ఇబ్బంది అండి. నీళ్లు చూస్తే ఉధృతి అట్లాగే ఉందండి. ఇళ్ళంతా సర్వనాశనం అయిపోయినాయండి. కనీసం ఇల్లు కాదండి, ముందు తినడానికి జీవనాధారం లేదండి. ఒక వాటర్ బాటిల్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదండి. అది ఇక్కడైతే ఇస్తున్నారండి, లోపల సందుల్లోకైతే ఏమీ రావట్లేదు. వాటర్ ప్యాకెట్లు కానీ, ఏమి కానీ, పులిహార ప్యాకెట్లు అని హెలికాప్టర్ చేశారు కానీ అసలు అవి అందిన వాళ్ళకి అందినాయి, అందని వాళ్ళకి అందలేదు. మొత్తం ఇల్లు అయితే అన్నీ మునిగిపోయినాయి. ఉండడానికంటే బిల్డింగ్ల మీద ఉంటున్నాం వెళ్ళి. 3 రోజు, 4 రోజు వాళ్ళకి అసలు ఏమీ లేవు. ఇవాళ అయితే అసలు ఎవరు రాలా. పాలు ప్యాకెట్లు నిన్న ఇచ్చారు కానీ 1-2 వచ్చినాయి, అతిలోనే ఉన్నాము. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇలా అసలు చాలా ఇబ్బంది. అసలు మా ఇంట్లో అయితే ఇంత లోతు వచ్చిందండి వాటర్. ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు ఇంత లోతు వచ్చింది. అన్నీ మొత్తం బీరువాలు, ఫ్రిడ్జ్లు, మొత్తం వాషింగ్ మిషన్లు అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. అన్ని విధంగా చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎలా వస్తుందని. పెట్టుకుందాంలా రావు ఇంత ఇట్లా ఉన్నాయన్న ఆలోచనలో ఉన్నారు కానీ అంత పైకి వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం అన్నీ మునిగిపోయినాయి. చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నామండి. అయితే ఆవేదన, ఊహించని ఉత్పాతంలో ఈ వరద వచ్చి తమను కమ్మేసిందని, సామాన్లు కానీ, వస్తు సామాగ్రి కానీ తీసుకోవడానికి వీలు లేకుండా మొత్తం సమస్తం వరదలో కొట్టుకుపోయాయని, తమకి జీవనాధారం కరువైందని వీరు వాపోతున్నారు. అలాగే ప్రభుత్వం నిన్నటి వరకు బాగానే సరఫరా చేసింది. ఇవాళ కూడా మళ్ళీ తాగునీరు కానీ, లేకపోతే ఆహారం కానీ వెంటనే సరఫరా చేసి ఆదుకోవాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.